ప్రతి మగాడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే మన యొక్క సమయాన్ని, మన యొక్క డబ్బుల్ని మనకి ఉపయోగపడే వ్యక్తులపైన మనం ఖర్చు పెట్టాలి. టైం ఈక్వల్ టు మనీ అంటారు. మనకి అవసరపడని వ్యక్తులపైన మన యొక్క సమయాన్ని కానీ, మన యొక్క డబ్బుని కానీ వృధాగా మనం ఖర్చు పెట్టకూడదు. మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే, అది కూడా అమ్మాయితో ఉంటే, అది భార్య అయినా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఇంకా ఏ అమ్మాయి అయినా కావచ్చు, అమ్మాయి యొక్క ప్రమేయం లేకుండా, తన ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని మీరు బయట సమాజానికి పరిచయం చేయకూడదు, తనని బయటికి చూపించకూడదు. ఏ అమ్మాయి అయితే ఎక్కువగా మీతోటి ఏడ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తుందో మీరు ఆ అమ్మాయికి కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీకు ఏమనిపిస్తే ఆ పనిని ఇమీడియట్గా మీరు చేయగలగాలి. ఒక పని మీకు అనిపించిన తర్వాత వేరే వాళ్ళ సలహా తీసుకోవటం వల్ల అది మీకు వేరేలా చేయాలనిపించవచ్చు. కానీ ఆ పని చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయిపోతే, అరే నేను అనుకున్న పాయింటే బాగుంది కదా అనే ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ముందు మీరు అనుకున్న పని ఏదైనా ఉంటే అది మీరు చేసేయండి. కొంతమంది వ్యక్తులు ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు. కానీ మీరు ఎన్నిసార్లు చెప్పినా ఒక వ్యక్తి వినడం లేదు అంటే అతని ఇక లైఫ్లో వినడు. చెప్తే వినని వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. మీ లైఫ్, మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. దాన్ని మించి మనం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే అక్కడ మన విలువ తగ్గిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడగలిగితే అంత మంచిది. మనం ఎవరి దగ్గరైనా మన కన్నీళ్లను చూపించినా, మనం ఏడ్చినా, మన కష్టాలు చెప్పినా సరే చులకన అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఫేస్ పైన ఎప్పుడు చెరగని చిరునవ్వు ఉండాలి. అదే మన యొక్క బ్రాండ్.